హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఎం టిప్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ స్టఫ్డ్ చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం అయితే మనం గోధుమ పిండిని చపాతీకి ఎలా ముద్దగా కలిపి పెట్టుకుంటామో అలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తురిమిన పన్నీర్ అయితే వేసుకోవాలి. తర్వాత అందులో ఒక ఆనియన్, ఒక గ్రీన్ చిల్లీ సన్నగా తురిమి అయితే వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చివరగా అందులో కొంచెం నిమ్మరసం పిండుకొని ఉప్పు కారాలన్నీ సరిపోయాయో టేస్ట్ చూసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. తర్వాత వీడియోలో చూపించినట్లు మనం ముందుగా చపాతీకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వాని మధ్యలో పన్నీర్ స్టఫింగ్ పెట్టి వీడియోలో చూపించినట్లయితే చపాతీలాగా రుద్దుకోవాలండి. పెను వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటిని అందులో ఒక్కొక్కటిగా వేసి లైట్గా ఆయిల్ పూసుకుంటూ మంటను లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ పన్నీర్ స్టఫ్డ్ చపాతీ అయితే రెడీ అండి. ఇవి 4-5 అవర్స్ వరకు చాలా మెత్తగా ఉంటాయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.